శత్రువును గడగడలాడించే తెగువే కాదు, అసహాయులను అవసరార్థులను ఆదుకోవడం కూడా తెలుసు. ఇండియన్ ఆర్మీ అంటే ధైర్య సాహసాలకు మారిపేరు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా పేరు పొందిన దేశాల సైనిక దళాలకు ఏమాత్రం తీసిపోని శక్తి సామర్థ్యాలు మన భారత ఆర్మీ సొంతం. ఎలాంటి వాతావరణంలో అయినా యుద్ధం చేయగల నైపుణ్యం ఉన్న సైన్యం మనదే. భారత సైనిక దళం ప్రత్యేకతలేంటి? ప్రతి ఏటా ఆర్మీ డే నిర్వహించడం వెనుక సందర్భం ఏంటి? సరిహద్దుల్లో ప్రత్యర్థులు అలజడులు సృష్టిస్తూనే ఉన్నారు. భారత సైనిక బలగాలు ధీటుగా స్పందిస్తూనే ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ దేశాలు తమ ఒక్కరు బుద్ధిని చాటుకుంటూ ఉంటే ఇండియన్ ఆర్మీ తగిన రీతిలో బుద్ధి చెబుతూనే ఉంది. ఆర్మీ డే సందర్భంగా జనరల్ కర్వానే చైనాను హెచ్చరించిన వెనుక ఆంతర్యం ఏంటి? గాల్వాన్ ఘటన తర్వాత చైనాకు భారత ఆర్మీ ఎలా బుద్ధి చెప్పింది? మన ఆర్మీ సాధించిన ఘనతలేంటి? ఇండియన్ ఆర్మీ అంటే తిరుగులేని శక్తి సంపన్నమైనది. చైనా లాంటి శక్తివంతమైన దేశానికి ఏమాత్రం తీసిపోనిది. అనునిత్యం సరిహద్దుల్లో చైనా ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న, గుండె నిబ్బరంతో నిరోధిస్తున్న భారతీయ ఆర్మీ తిరుగులేని శక్తిగా రూపొందింది. చైనాకు ముచ్చెమటలు పట్టించడంలో మన సైన్యం వ్యవహరిస్తున్న తీరు అమోఘం. సంప్రదాయబద్ధంగా శాంతికి పెద్దపీట వేసే మన నైజాన్ని చైనా అలుసుగా తీసుకుని నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఓపిక వహించినంత కాలం చైనా తీరు ఇలానే కొనసాగుతుందని గ్రహించిన భారత్ అందుకు ధీటుగా స్పందిస్తోంది. తమ సహనాన్ని పరీక్షిస్తే ఎంతకైనా తెగిస్తామని పరోక్షంగా చైనాను హెచ్చరించారు ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే. ఆర్మీ డే సందర్భంగా ఆయన చేసిన హెచ్చరికలు తీసి పారేసేవి కావు. సరిహద్దులను మార్చే కుట్ర జరుగుతోందని, దానికి ఇప్పటికే గట్టిగా బదులిచ్చామని ఆయన గుర్తు చేశారు. గాల్వాన్ దాడిలో అమరులైన సైనికుల త్యాగాలను వృధా పోనివ్వబోమని ఆయన చెప్పడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు ఏమాత్రం సంకోచించేది లేదని స్పష్టం చేసినట్టయింది. గత ఏడాది జూన్ 15న గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు దఫాలు రెండు దేశాల మధ్య సైనిక దౌత్య చర్చలు కూడా సాగాయి. కానీ లద్దాఖ్ సరిహద్దుల్లో మాత్రం టెన్షన్ తగ్గలేదు. చర్చల ద్వారా రాజకీయంగా సరిహద్దు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే తమ సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే మాత్రం గట్టిగా బుద్ధి చెప్తామని చైనానుద్దేశించి జనరల్ నరవాణే హెచ్చరించడం విశేషం. మరోపక్క పాకిస్తాన్కు కూడా గట్టి హెచ్చరికలే చేశారు నరవాణే. గత ఏడాది కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు 44% పెరిగాయని, అది పాక్ మోసపూరిత బుద్ధిని బయటపెడుతోందని చెప్పుకొచ్చారు. భారత్లోకి చొరబడేందుకు సుమారు 400 మంది ఉగ్రవాదులు పాక్ సరిహద్దుల వద్ద వేచి ఉన్నారు. నియంత్రణ రేఖ వద్ద గత ఏడాది 200 మంది ఉగ్రవాదులను మన ఆర్మీ హతమార్చింది. ఆధునీకరణ కోసం ఆర్మీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎమర్జెన్సీ ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఆ పనులు జరుగుతున్నాయి. గత ఏడాది సుమారు 5,000 కోట్ల రూపాయల ఖరీదైన ఆయుధాలను ఆర్మీ ప్రొక్యూర్ చేసింది. సుమారు 13,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. అత్యాధునిక ఆయుధ సంపత్తి మన అమ్ముల పొదిలో చేరబోతున్నాయి. ప్రపంచంలోనే పేరు పొందిన మిలిటరీ మన సొంతం. ప్రతి సంవత్సరం జనవరి 15న మన ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ డేగా నిర్వహిస్తుంది. 1949 జనవరి 15న అప్పటి లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప బ్రిటిష్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బూచర్ నుంచి బాధ్యతలు స్వీకరించి స్వతంత్ర భారతదేశపు కమాండర్ ఇన్ చీఫ్ అయ్యారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 15న ఆర్మీ డే నిర్వహించడం ఆనవాయితీ.
ఇండియన్ ఆర్మీ ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు తనంతట తానుగా ఏ దేశం పైన దాడి చేసిన సందర్భాలు లేవు. పొరుగు దేశం కయ్యానికి కాలు దువ్వితే మాత్రం పలుమార్లు గట్టిగా సమాధానం ఇచ్చింది. అది చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. వెన్ను చూపే పరిస్థితే లేదు. ఎలాంటి రాజకీయాలకు తావులేనిదే ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు కులమతాలు అడ్డురావు. భాష, ప్రాంతీయ తత్వాలకు అతీతం. పూర్తిగా శరీర సౌష్ఠవం, సంపూర్ణ ఆరోగ్యము మాత్రమే పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. కఠిన పరీక్షల అనంతరమే ఆర్మీలోకి చేర్చుకుంటారు. లద్దాఖ్ లోయలో హిమాలయ ప్రాంతాన ద్రాస్, సురేన్ నదుల మధ్య ప్రపంచంలోని ఎత్తైన బైలీ వంతెన నిర్మించిన ఘనత ఇండియన్ ఆర్మీది. ఈ నిర్మాణం ప్రపంచంలోని ఇంజనీరింగ్ నైపుణ్యాల్లో ఒకటిగా చెబుతారు. దీనిని 1982లో భారతీయ సైన్యం నిర్మించింది. భారత సైన్యం నిర్మించింది. శత్రువులను నిరోధించేందుకు సంఖ్య, ఆయుధ సంపత్తి ముఖ్యం కాదు, గుండె నిబ్బరం, ధైర్యం ముఖ్యమని పలుమార్లు మన ఆర్మీ నిరూపించింది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య లాంగేవాలా ప్రాంతంలో జరిగిన యుద్ధంలో భారతీయ సైనికులు 120 మంది, వారి వద్ద ఉన్న తక్కువ ఆయుధాలతో 2000 మంది పాక్ సైనికులు 45 యుద్ధ ట్యాంకులతో వస్తే మన భూభాగంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. మరునాడు ఉదయం భారతీయ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు వచ్చే వరకు పాకిస్తానీ సేనలను నిరోధించారు. మన ఆర్మీ ఘనతను చాటి చెప్పే ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అంతర్జాతీయంగా వేర్వేరు దేశాల మధ్య యుద్ధం వచ్చినా లేదా ఏదైనా ఒక దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైన ఐక్యరాజ్య సమితి తరపున పీస్ కీపింగ్ ఫోర్స్ కు సారథ్యం వహించేది భారతీయ సైనికులే. ఎందుకంటే ప్రపంచంలోని ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా యుద్ధం చేయగలిగిన నేర్పు ఇండియన్ ఆర్మీకుంది. మన ఆర్మీలో అత్యాధునిక ఆయుధాలున్నాయి. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించే సైనికులు ఉన్నారు. చైనా పదే పదే సరిహద్దుల్లో కవ్విస్తున్నా, భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా వాటిని నిలువరించడంలో మన సైనికులు నిత్యం విజయవంతమవుతున్నారు. చైనా విషయంలో ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ భారత ఆర్మీ ముందుకెళ్తోంది. భారత ఆర్మీ ప్రపంచానికి ధీటుగా నిలుస్తోంది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంది. మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగుతోంది. కొన్ని పెద్ద దేశాలకే సొంతమైన ఆయుధాలను కూడా మన అముల పొదిలో చేర్చుకుంది. చైనా, పాకిస్తాన్ దేశాలకు సరిహద్దుల్లో బుద్ధి చెబుతూనే తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ప్రత్యేకమైనవి ఏంటి? వాటి సామర్థ్యం ఏంటి? భారత ఆర్మీ దగ్గర ఇప్పటి వరకు బయటకు తెలియని స్పెషల్ ఫోర్సెస్ ఆయుధాలు చాలానే ఉన్నాయి. సాయుధ దళాలు వీటిని ఎప్పుడు సమకూర్చుకున్నాయో కూడా తెలియదు. అత్యాధునికమైన ఖరీదైన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంది. ఆ మధ్యన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన భారత సైనిక దళాల యుద్ధ సంసిద్ధతను ప్రపంచానికి చాటి చెప్పింది. సాధారణంగా సాయుధ దళాల ఆయుధ సంపత్తి చాలా వరకు అందరికీ తెలుసు. కానీ కొన్ని ఆయుధాలు మాత్రం రహస్యంగా సమకూర్చుకుంటారు. మన ఆయుధ సంపత్తిలో ఫిన్లాండ్లో తయారైన స్నిఫర్ రైఫిల్ ఉంది. ఇది .330 SAKO రకం రైఫిల్. ఇది ప్రపంచంలోనే నంబర్ 1 రైఫిల్. ఇది మాన్యువల్గా ఆపరేట్ చేసే బోల్డ్ యాక్షన్ వెపన్. 1500 మీటర్ల దూరం వరకు శత్రువులను చీల్చి చెండాడుతుంది. ఇలాంటివి 50 వరకు స్పెషల్ ఫోర్సెస్ గత ఏడాది సమకూర్చుకున్నాయని సమాచారం. అమెరికాలో తయారైన ప్రత్యేక హెల్మెట్ ఇది ఎక్స్ఫీల్ హై కట్ బాలిస్టిక్ హెల్మెట్. 10 మీటర్ల దూరం నుంచి వచ్చిన AK-47 తూటాలను కూడా తట్టుకోవడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇవి పరిమిత సంఖ్యలోనే స్పెషల్ ఫోర్సెస్ సమకూర్చుకున్నాయి. ఇలాంటివి 1,00,000 హెల్మెట్లు కొనుగోలు కోసం ఆర్డర్లు ఇచ్చారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆర్డర్. ఇవే కాక మరో 2 రకాల స్నైపర్ రైఫిళ్లు గత ఏడాది స్పెషల్ ఫోర్సెస్ సమకూర్చుకున్నాయి.
ఒకటి ఇటలీలో తయారైన బెరెట్టా .338 లఫ్వా మాగ్నమ్ స్కార్పియో TGT స్నైపర్ రైఫిల్, రెండోది అమెరికాలో తయారైన .50 క్యాలిబర్ M95 స్నిప్పర్ రైఫిల్. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సాధారణ సైనిక జవాన్లకు కూడా వీటిని సమకూర్చారు. చైనా సరిహద్దులో PLA వద్ద ఆట కట్టించడానికి ఇండియన్ ఆర్మీ అన్ని విధాలుగా సన్నద్ధమైంది. నియంత్రణ రేఖ సమీపంలో అత్యాధునిక యుద్ధ ట్యాంకులను మోహరించింది. -40°C ఉష్ణోగ్రతల్లోనూ పనిచేయగలగడం వీటి ప్రత్యేకత. చైనాను ఎదుర్కోవడానికి సరిహద్దులో భారత సైన్యం అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. ఇప్పటికే అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరించిన ఇండియన్ ఆర్మీ అడుగులు ముందుకేస్తూనే ఉంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో నియంత్రణ రేఖ సమీపంలో T-90, T-72 యుద్ధ ట్యాంకులను మోహరించింది. వీటితో పాటు పదాతి దళానికి చెందిన పోరాట వాహనాలైన BMP-2 ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ ను మోహరించారు. అటు చైనా కుట్రలను, చలికాలాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. కఠినమైన చలి వాతావరణంలో శత్రువులను ఎదుర్కోగలిగే ప్రపంచంలోనే ఏకైక సైనిక యూనిట్ మనది. చలికాలంలో లద్దాఖ్ భూభాగంలో ట్యాంకులు, పదాతి దళ పోరాట వాహనాలు, భారీ తుపాకుల నిర్వహణ ఒక సవాల్ లాంటిది. దీన్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తోంది. కఠినమైన శీతాకాలంలో యుద్ధ ట్యాంకుల్లో ఇంధనం గడ్డకట్టకుండా ఉండడానికి భారత ఆర్మీ 3 రకాల ఇంధనాలను వినియోగిస్తోంది. చలి వాతావరణాన్ని తట్టుకునేలా ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసుకుంది. ఇవన్నీ మన ఆర్మీ ప్రత్యేకతలే. గాల్వాన్లో హింసాత్మక ఘర్షణ అనంతరం భారత సైన్యం అప్రమత్తమైంది. చైనాకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులకు షాక్ ఇస్తూ వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. గత ఏడాది పాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా కుట్రలను తిప్పికొట్టింది. అక్కడ 6 ఎత్తైన ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంది భారత సైన్యం. దీంతో నాటి నుంచి చైనా సైన్యం సరిహద్దు వెంట భారీ బలగాలను, ట్యాంకులను మోహరిస్తోంది. వారిని నిలువరించేందుకు ఇండియన్ ఆర్మీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. పాంగాంగ్ సరస్సు పశ్చిమ ప్రాంతానికి చైనా దళాలు మోటార్ బోట్లలో వచ్చాయి. అయితే భారత జవాన్లను చూసి పలాయనం చిత్తగించాయి. ఇండియాపై చైనా కుట్రలకు దిగుతూనే ఉంది. వాటిని భారత ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది. చుషుల్లోని ముఖ్రీ ప్రాంతంలో చైనా దళాల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. ఎప్పటికప్పుడు భారత ఆధీనంలోని భూభాగాలను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా భారత సైన్యం మొక్కవోని ధైర్యంతో వాటిని అడ్డుకుంటోంది. మనకంటే చైనా దగ్గర అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉందని చెబుతారు. కానీ భారత సైన్యం శక్తి ముందు డ్రాగన్ తోకముడుస్తోంది. మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నాలను కూడా మన ఆర్మీ తిప్పికొడుతోంది. సరిహద్దులంటేనే ఉద్రిక్తంగా ఉంటాయి. ముఖ్యంగా చైనా, పాక్ దేశాలతో మనకున్న సరిహద్దుల్లో నిత్యం టెన్షన్ వాతావరణమే ఉంటుంది. ఆ దేశాలు తమ వక్రబుద్ధిని చూపిస్తూ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏళ్ల తరబడి ఇదే కొనసాగుతోంది. కానీ భారత ఆర్మీ తిరుగులేని ధైర్య సాహసాలతో వాటిని ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాలను అదే పనిగా ఉల్లంఘిస్తోంది. తరచూ ఉగ్రవాదులు దొంగచాటుగా కశ్మీర్లోకి చొరబడుతున్నారు. ఒకవైపు లద్దాఖ్లో చైనా దళాల వల్ల భారత్ సమస్యను ఎదుర్కొంటోండగా, మరోవైపు కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద పాక్ బెడద కూడా అధికమైంది. అయినా మన సైనికులు ఏమాత్రం బెదిరిపోవడం లేదు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. శత్రుమూకలను నిరోధించడమే కాదు, మానవత్వాన్ని చాటుకోవడంలోనూ మన భారత దళాలు ముందుంటున్నాయి. కరోనా కాలంలో కాశ్మీర్లో విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు చెప్పిస్తోంది. అవసరార్థులను ఆదుకుంటోంది. మరి గతంలో మన ఆర్మీ సాధించిన అరుదైన విజయాలేంటి? గోర్ఖా రెజిమెంట్ ప్రత్యేకత ఏంటి? దీని గురించి జర్మన్ నియంత హిట్లర్ అభిప్రాయం ఏంటి? శత్రుదేశాల మోకలపై తన ప్రతాపాన్ని చూపించడమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఇబ్బందులు పడుతోన్న విద్యార్థులకు సైన్యం ఉచితంగా
ట్యూషన్ తరగతులు నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్లో 9వ తరగతి విద్యార్థులకు సైనికాధికారులు నిపుణులైన ఉపాధ్యాయులతో ట్యూషన్ చెప్పించారు. ఇంగ్లీష్, సోషల్, సైన్స్, గణితం, ఉర్దూ పాఠ్యాంశాలను అనుభవజ్ఞులతో ట్యూషన్ చెప్పిస్తున్నారు. కేవలం ట్యూషన్ చెప్పించడం మాత్రమే కాకుండా స్టేషనరీ సామగ్రిని కూడా విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. భారత సైన్యం పరాక్రమం ఎంతటి గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది ఇండియన్ ఆర్మీ. వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ఒక మారుమూల ప్రాంతంలోని గర్భిణిని సైనికులు హాస్పిటల్కు తరలించిన సంఘటన కాశ్మీర్లో జరిగింది. ఆ ప్రాంతంలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా తన భార్యను హాస్పిటల్కు తీసుకెళ్లలేక ఓ వ్యక్తి ఫోన్ చేస్తే క్షణాల్లోనే ఆర్మీ పోస్ట్ నుంచి సైనికులు అతడి ఇంటికి చేరుకున్నారు. మోకాలి లోతులో పేరుకుపోయిన మంచులోనే నిండు గర్భిణిని, వారి కుటుంబ సభ్యులను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాల్పురా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెకు బాబు పుట్టాడు. ఇలా సహాయ కార్యక్రమాల్లో సైతం భారత ఆర్మీ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రతి ఏటా జనవరి 15న జరిగే నేషనల్ ఆర్మీ డే సందర్భంగా సైనికులకు శౌర్య పురస్కారాలు, సేవా పథకాలు అందజేస్తారు. సేన పథకాలు, కవాతులు, సైనిక ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఢిల్లీ కంటోన్మెంట్లోని కరియప్ప పెరేడ్ గ్రౌండ్లో జరిగే పెరేడ్కు ఒక ప్రత్యేకత ఉంది. కరియప్ప గ్రౌండ్లో జరిగే ప్రధాన పెరేడ్లో మిలిటరీ హార్డ్వేర్, యుద్ధ ట్యాంకులు వంటివి ప్రదర్శిస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశానికి చెందిన ఒక కమాండర్కు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పజెప్పిన రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. 1947లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కరియప్ప వెస్ట్రన్ ఫ్రంట్కు కమాండర్గా పాల్గొన్నారు. భారతదేశంలో ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు పొందిన 2 వ్యక్తుల్లో ఆయన ఒకరు. కరియప్ప కర్ణాటకకు చెందినవారు. బ్రిటన్లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన మొదటి 2 భారతీయుల్లో ఆయన ఒకరు. భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కరియప్ప ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ వెస్టర్న్ కమాండర్గా పనిచేశారు. మన ఆర్మీలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న 3 అశ్విక దళాల్లో మనది కూడా ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ లొంగుబాటు సాధించిన ఘనత ఇండియన్ ఆర్మీకి ఉన్నది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా జరిగిన యుద్ధంలో 93,000 పాకిస్తానీ సైనికులు, సైనికాధిపతి జనరల్ నియాజీ, ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ దల్జిత్ సింగ్ అరోరా ముందు లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధ విమానంలో జర్మనీ నియంత హిట్లర్ ఇండియన్ ఆర్మీలోని గూర్ఖా రెజిమెంట్ను స్వాధీనం చేసుకుంటే బాగా లాభం ఉంటుందన్న కోరికను వెలిబుచ్చాడట. ఎందుకంటే హిట్లర్ ఉద్దేశంలో జర్మన్ సైన్యాన్ని ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో ఒక్క గూర్ఖా రెజిమెంట్కే ఉంది. దీనిని గనుక స్వాధీనం చేసుకుంటే ఐరోపా మొత్తాన్ని జయించవచ్చన్నది హిట్లర్ ఉద్దేశం. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశాల సైనికులకు యుద్ధ విద్యలలో శిక్షణ డెహ్రాడూన్లోని భారతీయ మిలిటరీ అకాడమీలో ఇస్తారు. జంగిల్ వార్ఫేర్లలో శిక్షణనిచ్చే కేంద్రం మిజోరాంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని సైనికులకు శిక్షణనిచ్చే ఘనత ఇండియన్ ఆర్మీదే. అలాంటి ఇండియన్ ఆర్మీ ఘనతలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మరింత శక్తివంతంగా రూపు మార్చుకుంటోంది ఇండియన్ ఆర్మీ. చైనాతో పాటు ప్రపంచ దేశాలకు కూడా సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటోంది. ఇవి వైడ్ యాంగిల్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.